ఈరోజు మనం చూసాము మల్కాజ్గిరిలో ఒక డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు మెడికల్ షాప్స్ మీద రేడ్ చేస్తే ఇల్లీగల్ డ్రగ్స్ చాలా దొరికాయి. దాదాపు ఒక 3.5 లక్షల ఫేక్ డ్రగ్స్ దొరికాయి వాళ్ళకి. ఇవన్నీ ఎక్కడో దొరికాయి? మల్కాజ్గిరి ఏరియాలో, ఉప్పల్లో, నాగోల్లో, మేడ్చల్, మల్కాజ్గిరి ఏరియాల్లో దొరికింది. అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ మెడిసిన్స్ చూడండి, దే ఆర్ ఎసెన్షియల్ మెడిసిన్స్. అంటే పిల్లలకి ఇచ్చే పీడియాట్రిక్ సిరప్స్ ఉన్నాయి అందులో, క్యాన్సర్ డ్రగ్స్ ఉన్నాయి అందులో, ఆ తర్వాత వైటమిన్స్, మల్టీవైటమిన్స్ మనం మామూలుగా రోజు తీసుకునేవి కూడా ఉన్నాయి. ఫేక్ డ్రగ్స్ వల్ల చనిపోవడం కూడా జరుగుతుంది. సో ఇవాళ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద స్టేట్ వాళ్ళు ఆ ఇల్లీగల్గా పట్టుకున్న డ్రగ్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ ఏం చేయాలి? ఈ విషయంలో రెగ్యులర్గా రేడ్స్ చేస్తూ ఉండాలి. ఇంత దాకా వెళ్ళనివ్వకూడదు. 3.5 లక్షలు, అది కూడా ఒక్క గోడౌన్లో దొరికింది. ఇంకెన్నెన్ని జరిగాయో, ఎంత జరుగుతున్నాయో కూడా తెలియదు. ఇప్పుడు ఈ మధ్యలో 2019లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ చెప్పింది, ఆన్లైన్ డ్రగ్స్ దే హ్యావ్ టు బీ చెక్డ్ ప్రాపర్లీ అని. అలాంటిది మరి ఎందుకు కానిస్తున్నారో కూడా మన స్టేట్ గవర్నమెంట్ని మనం నిలదీసి అడగాలి. మల్కాజ్గిరిలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకు అంటే వీళ్ళు చేసే ఈ చెక్స్ అనేవి ప్రాపర్గా జరగడం లేదు. రెగ్యులర్గా ఈ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు మెడికల్ లైసెన్సెస్ ఉన్నాయా, షాప్స్కి లైసెన్సెస్ ఉన్నాయా, సప్లైలు సరిగ్గా ఉన్నాయా, ఫేక్ డ్రగ్ లిస్ట్ ఒకటి వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి. అంటే బాబు, ఈ డ్రగ్స్ మీరు కొనుక్కోకండి అని చెప్పాలి ప్రజలకి. లేకపోతే ప్రజలకు ఎలా తెలుస్తుంది ఏది ఫేక్ డ్రగ్గో, ఏది మామూలు డ్రగ్గో, మంచిదో ఎలా తెలుస్తుంది చెప్పండి? సో ఫేక్ డ్రగ్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేస్తూ ఉండాలి పీరియాడికల్గా. మళ్ళా కరెక్ట్ డ్రగ్స్ లిస్ట్ కూడా పీరియాడికల్గా రిలీజ్ చేస్తూ ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నా అంటే, మల్కాజ్గిరి ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఇలాంటి డ్రగ్ స్టోర్స్కి వెళ్ళే కన్నా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన కోసం సమకూర్చిన జన్ ఔషధి స్టోర్స్, ప్రధాన్ మంత్రి జన్ ఔషధి స్టోర్స్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన కోసం పెట్టించిన ఒక కామన్ మ్యాన్ కోసము ప్రైస్ తక్కువ చేసి, అవే జెనరిక్ డ్రగ్స్, బ్రాండెడ్ డ్రగ్స్ కావు కానీ ఎఫెక్టివ్ డ్రగ్స్, ఒక కామన్ మ్యాన్ కొనుక్కునేటట్టు విత్ సర్టిఫికేషన్ ఉన్న డ్రగ్స్ మనం కొనుక్కోవచ్చు. మామూలు షాపులకు వెళ్ళే కన్నా జన్ ఔషధి స్టోర్స్కి వెళ్తే ఒక కామన్ మ్యాన్కి తక్కువ ఖరీదులో మంచి మందులు దొరికే అవకాశం ఉంటుంది. అలా కూడా ఈ ఫేక్ డ్రగ్స్కి బలి అవ్వడం అనేది మనకి జరగని విషయం. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉందో అని. మీకు తెలిసే ఉంటుంది, డయాబెటీస్, మన చాలామందికి డయాబెటీస్ ఉంది. అక్కడ మెట్ఫార్మిన్ అనే మెడిసిన్ వాడుతూ ఉంటారు డయాబెటీస్కి. మీకు ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, అన్నీ ఇవ్వట్లేదు, బట్ మీరు తర్వాత కంపేర్ చేసుకోండి. మెట్ఫార్మిన్ మన రెగ్యులర్ స్టోర్స్లో కనుక మనం కొనుక్కున్నాము అంటే దాని ప్రైస్ ఒక ట్యాబ్లెట్కి 21 రూపాయి, 21 రూపాయలు ఉంది. జన్ ఔషధి స్టోర్స్లో 6 రూపాయలు మాత్రమే. సేమ్ డ్రగ్, సేమ్ ట్రీట్మెంట్, సేమ్ ఎఫికసీ, కానీ ఖరీదు తక్కువ. ఈ జన్ ఔషధి స్టోర్స్కి వెళ్ళాము అంటే మీకు 30 నుంచి 40% ప్రైస్ డిఫరెన్స్ తెలుస్తుంది. సో మీ అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఫేక్ డ్రగ్స్ తీసుకోకండి, జన్ ఔషధి స్టోర్స్కి వెళ్ళండి, ఆరోగ్యంగా ఉండండి. అది నా మెసేజ్ మల్కాజ్గిరి నివాసులకి.